నమస్తే జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. ఏపీ సీఎం జగన్ సహా అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరు. వైసీపీ పాలనలో యువత తప్పుదారుల్లోకి పోతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవేదన. యువతకి ఉపాధి ఉద్యోగాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. నగరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు. 360 మీటర్ల పొడవున్న జాతీయ జెండాతో విద్యార్థులు వన్ టౌన్ వీధుల్లో ర్యాలీ. ఎంపీ గోరంట్ల మాధవ్ చిత్రపటాలను చెప్పులతో కొడుతూ తెలుగు మహిళా నాయకురాళ్లు నిరసన. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజం. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మనిర్భర్ సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించనున్నారు. యువతకు ఉపాధి లేక, ఉద్యోగావకాశాలు ఎక్కడ కనపడక, చెడు అలవాట్లకు బానిసలై నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటూ కన్న తల్లిదండ్రులకు కూడా భారంగా మారే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రం మాఫియా రాష్ట్రంగా మారిందని, ఇక్కడ భద్రత లేదనే భావన కలిగే విధంగా వికృతమైన పరిపాలన కొనసాగుతోందన్నారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో 42,000 విలువ చేసే ఇస్త్రీ పెట్టెలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ఉపాధి లేక, పనులు లభించక మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని అన్నారు. గంజాయి సేవిస్తూ స్థానికులకు బెదిరించే స్థితి వచ్చారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బంగారు భవిష్యత్తు కలిగిన యువకులు జీవితాన్ని నాశనం చేసుకుంటే సమాజానికి నష్టమన్నారు. సమాజం ఒకసారి నష్టపోతే దాన్ని బాగు చేసేందుకు అనేక సంవత్సరాలు పడుతుందన్నారు. గతంలో బీహార్ రాష్ట్రం అంటే అందరూ భయపడేవారని, ఇప్పుడు ఆ రాష్ట్రం మంచి స్థితికి వచ్చిందన్నారు. మంచి స్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం బీహార్ కంటే దారుణంగా తయారవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందన్నారు. ఉపాధి కల్పించే పని చేయకుండా వారికి సంవత్సరానికి కొంత నగదు వేసి ఇంతకన్నా అభివృద్ధి లేదు అన్న చందంగా వ్యవహరిస్తోందన్నారు. ఉపాధి లేక సమాజం నిర్వీర్యం అవుతోందని, దీని నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇవాళ యువతకి ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు ఎక్కడా కూడా కనపడక, వాళ్ళు చెడు అలవాట్లకి బానిసలై వాళ్ళ 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా భారంగా మారే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో ఏ యువకుడినైనా సరే ఒక అవసరానికి పిలిస్తే వాళ్ళు చాలా బిజీగా ఉండి వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ, జాబుల్లో కానీ, లేకపోతే ఒక మంచి కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఎవరో కూడా స్పందించేవాళ్ళు కాదు. ఈ రోజున పిల్లలకి పని లేక విజయవాడ నగరంలో ఎక్కడ కాస్త ఖాళీ స్థలం ఉన్నా కూడా అక్కడ రేత్రిపూట పిల్లలు చేరి గంజాయిలకు అలవాటు పడ్డారు. గంజాయిలు దాగి అల్లరి చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు, మేము ఏదైనా అడిగితే తిరగబడుతున్నారు అని చెప్పే స్థితిలో ప్రతి ఒక్క కాలనీలో కూడా. ఆ కాలనీలు అంటే బాగా పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు నివసించే కాలనీలే కాదు, స్లమ్స్లోకి వెళ్ళినా కూడా ఆ ఖాళీ స్థలంలో పిల్లలు వచ్చి, గంజాయికి అలవాటు పడిన పిల్లలు వచ్చి ఆ చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళు కూడా బెదిరించే స్థితిలో ఉంది. అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఒక మాఫియా రాష్ట్రంలాగా, ఎవరికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనకు భద్రత లేదు అనే భావన ఒక వ్యాపారస్తుడే కాదు, ఇక్కడ సంబంధాలు కలుపుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా మాకు ఈ రాష్ట్రంలో భద్రత లేదనే భావన కలిగే విధంగా ఒక వికృతమైన పరిపాలన జరుగుతూ ఉంది. దానివల్ల బంగారు భవిష్యత్తు ఉన్న యువకులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటే అది సమాజానికి నష్టం. ఒక సమాజం ఒకసారి నష్టపోయిందంటే దాన్ని బాగు చేయడానికి మరలా అనేకమైన సంవత్సరాలు పట్టుద్ది. ఇవాళ బీహార్ లాంటి రాష్ట్రం ఆ స్థితి నుంచి మంచి స్థితికి మారుతున్న సందర్భంలో, ఎప్పుడో మంచి స్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం పాత రోజుల్లో బీహార్ అంటే ఎంత భయభ్రాంతులకు గురైన రాష్ట్రంగా ఉండేదో దానికంటే మిన్నగా భయభ్రాంతులకు గురైన రాష్ట్రంగా మారిపోతూ ఉంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ యాజమాన్యం తిరంగా రన్ నిర్వహించింది. 360 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు నిర్వహించిన తిరంగా రన్ నగర ప్రజలను అమితంగా ఆకర్షించింది. ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది విద్యార్థులతో తిరంగా రన్ నిర్వహించారు. 360 మీటర్ల పొడవున్న జాతీయ జెండాతో విద్యార్థులు వన్ టౌన్ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. హిందూ హైస్కూల్ నుండి బయలుదేరిన ఈ రన్ జెండా చెట్టు పంజా సెంటర్, కోమలా విలాస్ మీదుగా తిరిగి స్కూలుకు చేరింది. ఈ ర్యాలీలో విద్యార్థులు గాంధీజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నాయకుల వేషధారణలతో అగ్రభాగాన నిలిచారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి వెంకటేశ్వరరావు, చంటి మహాదేవ్ అప్పాజీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కె శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావం, దేశభక్తి, ఐక్యత పెంపొందించేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన కారణంగా మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా మా పాఠశాల విద్యార్థులు ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని నింపడానికి ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయులు ఎన్సీసీ మాస్టర్ గారు శ్రీ బ్రహ్మేశ్వరరావు గారు, అలాగే పీఈటీ గారు శ్రీ ఎంవి సత్యప్రసాద్ గారు, శ్రీమతి లక్ష్మి గారు, అలాగే జే ఆనంద్ కుమార్ గారు, ఇతర ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మా పాఠశాల వన్ టౌన్లో ఉన్నటువంటి వీధులన్నీ కూడా మా విద్యార్థుల ద్వారా ర్యాలీ నిర్వహించి ఆ ప్రజలకి జాతీయోద్యమ స్ఫూర్తిని నింపుతారు. ఈరోజు 75 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా స్కూల్లో ర్యాలీ చేస్తున్నాం. అండ్ అందరూ స్వాతంత్రం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ర్యాలీ ఎన్సీసీ వాళ్ళందరం కలిసి చేస్తున్నాము. మా స్కూల్లో అనేక మంది పిల్లలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మేమందరం స్వాతంత్రం వచ్చిందని సంతోషంతో ఈ ర్యాలీ చేసినాము. ప్రజలలో ఇంకా అనేక నైపుణ్యం కలిగించడానికి ఈ ర్యాలీ చేసినాము. దీనికి ఎంతోమంది ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ సహకారం ఎంతో ఉంది. మా పాఠశాల అందరి సహకారంతో మేము ఈ ర్యాలీని చేస్తున్నాము. ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ తెలిపారు. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేసేందుకు మానసికమైన ధైర్యం, శారీరక బలం లభిస్తాయన్నారు. బిజినెస్ బై బ్రాహ్మణ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో సత్యనారాయణపురం శారదా కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, స్త్రీ ప్రసూతి, ఎముకలు, కీళ్లు, దంత, కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ బి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు తరచూ నిర్వహిస్తుండాలని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే సామాజిక ఆరోగ్యాన్ని పటిష్టంగా సమకూర్చగలమని అన్నారు. దీనివల్ల దేశ ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు చేసేందుకు మానసికమైన ధైర్యం, శారీరక బలం లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైద్య పరిధి విస్తృతమైంది. వైద్య సేవలు ఎక్కడో ఓ చోట అవసరమవుతూనే ఉంటాయన్నారు. ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో అందిస్తున్న వైద్య సేవలు మరెక్కడా లేవన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 4 విలేజ్ క్లినిక్లు తీసుకొస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, ఇండో అమెరికన్ బ్రాహ్మిన్ సంఘం చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, కార్పొరేటర్ శర్వాణి మూర్తి తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ బై బ్రాహ్మిన్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. ఇక్కడ డాక్టర్స్, ఆర్థోపెడిషియన్స్, గైనకాలజిస్టులు, ఆప్థమాలజిస్టులు, జనరల్ మెడిసిన్ సంబంధించి ఇతర డాక్టర్స్ అందరూ ఈరోజు వారి వంతు వారి సేవ నిర్వహించడానికి ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. అలాగే పబ్లిక్ స్పందన కూడా చక్కగా ఉంది. చాలామంది ముందుకు వచ్చి వారి వారి ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్స్ దగ్గర విన్నవించుకొని సరైనటువంటి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ వేయించేసి ఉన్నారు. చాలా బాగుంది కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉండాలి. ఇందాక నేను ఎమ్మెల్యే గారితో కూడా అది చెప్పాను. వారి ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ పబ్లిక్ కమ్యూనిటీస్ ఎక్కువ లార్జ్లీ పార్టిసిపేట్ అవుతూ ఉంటాయో, ఈ కాలనీస్, స్లమ్ ఏరియాస్, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడ పబ్లిక్లో అవేర్నెస్ కనుక క్రియేట్ చేసినట్టయితే ఆరోగ్యం, పర్సనల్ హైజీన్,
పరిశుభ్రత, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను శుభ్రతగా ఉంచుకోవటం, ఇటువంటి వాటిలో మనం నిరంతరం ఎప్పటికప్పుడు ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చేయటం వలన సామాజిక ఆరోగ్యాన్ని మనం పటిష్టంగా సమకూర్చగలిగిన వాళ్ళం అవుతాము. దానివల్ల రాష్ట్ర యొక్క ప్రజల ఆరోగ్యము, దేశ ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల ఎన్నో మంచి బృహత్తరమైన కార్యక్రమాలు చేసేటువంటి ఒక మానసిక ధైర్యము, శారీరక బలము చేకూరుతాయి. ఇది చాలా అవసరము. ఇటువంటి మెడికల్ క్యాంప్స్ జరగటం అనేది దీన్ని నేను ప్రోత్సహిస్తున్నాను. అందుకే నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. బిజినెస్ బై బ్రాహ్మణ్ అని చెప్పని ఆ సంస్థ ఈరోజు ట్రస్ట్ అందరూ కూడా వ్యాపారం చేసేటటువంటి వారందరి యొక్క ఆరోగ్యం బాగుండాలని ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి కృష్ణమోహన్ గారు, జడ్జి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు మూర్తి, గోవింద్, మిగతా అందరూ కూడా హాజరయ్యారు. అనేక విభాగాలకు సంబంధించినటువంటిది, వైద్యానికి సంబంధించినటువంటి టెస్టులు కానీ లేకపోతే అందరూ కూడా డాక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైద్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉంది. ఎక్కడ ఎంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా అవసరం పడుతూ ఉంటుంది. అలాగే ఈ వైద్యం పట్ల ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. 4 విలేజ్ క్లినిక్స్ పెద్దవి తీసుకొస్తా ఉన్నాం. అయోధ్య నగర్ దగ్గర కంప్లీట్ అవుతుంది, త్వరలో దాన్ని ప్రారంభిస్తాం. టెస్టులు అలాగే అన్ని విభాగాలకు సంబంధించి ఒకటి కాదు, వైద్యం గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా లేదు. అలాగే ఈరోజు వీళ్ళు కూడా చేయడం చాలా సంతోషం. కాబట్టి ఒక ఉత్సాహవంతమైనటువంటి యూత్ అంతా కూడా ఇందులో ఉన్నారు. వారందరూ కూడా ఈ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. విద్యను, రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జాథాను నిర్వహిస్తున్నట్లు జాథా బృందం సభ్యులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగిస్తోందన్నారు. జాతీయ నూతన విద్యా విధానంతో ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతుల పిల్లలు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఎస్ఎఫ్ఐ మార్చ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఆల్ ఇండియా జాథా నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జాథా బృంద సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 5 బృందాలు 25 రాష్ట్రాలను కవర్ చేస్తూ జాథాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 19న తిరువనంతపురంలో జాథా ముగుస్తుందన్నారు. కేంద్రం ప్రతి వస్తువుపై జీఎస్టీ విధిస్తూ సామాన్యులు దేశంలో బతకలేని పరిస్థితిని తీసుకొస్తోందన్నారు. జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం అమలుకు ప్రయత్నిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరడం జరిగిందన్నారు. దేశంలో ఉద్యోగ భద్రత లేదని, ఆర్మీని కూడా ప్రైవేటీకరణ దిశలో అగ్నిపథ్ తీసుకొచ్చిందని తెలిపారు. పాఠశాల విద్యా బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో నుంచి కేంద్రం లాక్కుంటుందన్నారు. కార్పొరేట్ హిందూ రాష్ట్ర నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంబానీ, అదానీ దీన్ని డిజైన్ చేశారన్నారు. ఒకవైపు కులం పేరుతో ప్రజలను చంపేస్తూ మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నారని తెలిపారు. సామాన్యులు అలానే మిగిలిపోతున్నారని, కార్పొరేట్ వ్యక్తులు మాత్రం వృద్ధి చెందుతున్నారని చెప్పారు. Comrade Sanu has already mentioned about the slogans. The major slogans is save education, save constitution, save India. As it was already mentioned, education in India is facing a huge assault. There is rampant privatization. In higher education, more than 67% of students are already enrolled in the private education institutions, and every month new private education institutions are coming. No new public universities are coming. No new public IITs are coming. No new schemes and courses are coming in the public sector. Also, there is a very intensified attempt to communalize the syllabus and also the academic curriculum. And also there is a very huge centralization going on, which takes the federal values weakened and also the states' rights, which will also affect especially the school education in India, which is also a responsibility of the state governments. Now there is a huge centralization from school level to the research. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
ఈరోజు 7వ రోజు ఆల్ ఇండియా జాతర వచ్చింది. కన్యాకుమారి ఆగస్టు 1న ప్రారంభమైన జాతర ఈరోజు మన విజయవాడలో చేరుకోవడం జరిగింది. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ఈపీ ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనివల్ల ఈరోజు స్కూల్స్ మూసివేత, విద్యారంగం మొత్తం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మోడీ గారు విద్యారంగాన్ని కార్పొరేట్ సెక్టర్లకి కమ్ముకొస్తున్న సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం కూడా అదే విధంగా తీసుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఈ జాతర సందర్భంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి ఈరోజు ఎస్ఎఫ్ఐ పూనుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విద్యా వ్యతిరేక విధానాలు మానుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈరోజు జిఎస్టీ పేరుతో విద్యారంగంలో ఫీజులు పెంచుతున్నారు. ప్రతి పెన్ను, పెన్సిల్, బుక్స్ పైన ఈరోజు పెంచుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. దీనికోసం కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈరోజు మోడీ పేద ప్రజలకి ప్రభుత్వ సెక్టర్ని డెవలప్మెంట్ చేయకుండా కార్పొరేట్ సెక్టర్లో కొమ్ము కాసే పరిస్థితి దేశంలో ఉంది. దీనికోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఆ విధంగా ప్రజలు కూడా చైతన్యవంతం కోసం ఈ జాతర నిర్వహించుకుంటున్నామనేసి తెలియజేస్తుంది. 18 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్న సుజాత అనే దివ్యాంగురాల పెన్షన్ తొలగించడం దుర్మార్గమని జనసేన నాయకులు మండిపడ్డారు. సుజాత జనసేన వీర మహిళ అని చెప్పి పెన్షన్ తొలగించడం అన్యాయమని అన్నారు. మహిళలకు సమస్యలు ఉంటే జనసేన అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ 44వ డివిజన్లో లంబాడిపేట పరిసర ప్రాంతంలో జనసేన పార్టీ తరపున పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని డివిజన్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని, డివిజన్ వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే జనసేన పార్టీ ధ్యేయమని వెల్లడించారు. 44వ డివిజన్లో సుజాత అనే దివ్యాంగురాలికి వైసీపీ ప్రభుత్వం పెన్షన్ రద్దు చేసిందని మండిపడ్డారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ తరపున న్యాయం చేయాలంటూ సుజాత కోరిన వెంటనే తాము వాలంటీర్ని సంప్రదించగా తను జనసేన వీర మహిళ అని తెలిసి పెన్షన్ను రద్దు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 18 సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్న సుజాతకు పెన్షన్ రద్దు చేసినది కాకుండా తనకు 3-4 ఇళ్లు ఉన్నాయంటూ అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. దివ్యాంగురాలిపైన మీ ప్రతాపం చూపిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉన్న మహిళలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ 46వ డివిజన్లో మహేంద్రబాబు గారి ఆధ్వర్యంలో జనసేన నిరుపేద కుటుంబాలకి జనసేన కానుక, అదేవిధంగా పెన్షన్లు మా వంతు సాయంగా ఈ రోజు నుంచి మేము ఎవరికైతే ఇబ్బంది ఉన్నారో, మా పార్టీని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకు మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా స్థానిక సమస్యలపైన ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని చేయాల్సింది పోయి మీరు అదేవిధంగా మొన్న 43 డివిజన్లో చూసుకుంటే మహిళకి పెన్షన్ తీసేసి ఆమెకి 3 ఇల్లులు ఉన్నాయి. అదేవిధంగా ఆమె కోటీశ్వరాలు అని చెప్పి ఈయన సర్టిఫికేట్ ఇచ్చాడు. బుద్ధుండాల 18 సంవత్సరాలుగా ఆ దివ్యాంగురాలు గవర్నమెంట్ తరఫున నుంచి పెన్షన్ తీసుకుంటా ఉంటే నువ్వు ఈరోజు జనసేన సభ్యత్వం తీసుకుందని చెప్పి ఒకే సాగుతో ఆమెకి పెన్షన్ నువ్వు తీయడం జరుగుతూ ఉంది. దానిపై మేము నువ్వు ఈ నెల కానీ ఆమెకి పెన్షన్ రాకపోతే వచ్చే నెల నుంచి మేము ఆమెకి అండగా ఉండి ఆమెకి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం పట్ల ఎంత ఆయన చిత్తశుద్ధి ఎలా ఉందనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. ఆయన సొంత డబ్బులతో ఈరోజు కౌలు రైతులకి ఆదుకుంటా ఉన్నారు. అనేక సమస్యల మీద ఆయన ఈరోజు ప్రతిపక్షంలో మేము లేకపోయినా అంతకంటే ఎక్కువగా ఈరోజు ప్రజల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన పార్టీలో మేము ప్రయాణం చేయడం ఎంత గర్వంగా భావిస్తూ ఉన్నాము. సినీ తారలు నగరంలో తళుక్కుమన్నారు. గురునానక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ను ప్రముఖ సీనియర్ కమెడియన్ ఆలీ లాంఛనంగా ప్రారంభించారు. నటి హిమజ, బిగ్ బాస్ ఫేమ్ జ్యోతి, అరియానా, జెస్సీ ముఖ్య అతిథులుగా విచ్చేసి హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతీ యువకులు ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అలాంటి వారి కోసం పర్మనెంట్ మేకప్ క్లినిక్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సినీ నటుడు ఆలీ అన్నారు. తదనంతరం హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ కాస్మోటాలజిస్ట్ హర్షిత కార్తిక్ మాట్లాడుతూ హైదరాబాద్లో తమకు బ్రాంచులు ఉన్నాయని తెలియజేశారు. ప్రముఖ సెలబ్రిటీస్, సినీ నటులు తమ క్లినిక్లో పర్మనెంట్ మేకప్ ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్పారు.
విజయవాడ వాసులకు కూడా తమ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గురునానక్ కాలనీలో పర్మనెంట్ మేకప్ క్లినిక్ను ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. పర్మనెంట్ మేకప్ క్లినిక్లో పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ కలర్ కరెక్షన్, హెయిర్ రిడక్షన్, స్కిన్ బ్రైట్నింగ్, స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్తో ఇంకా ఎన్నో ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. హలో ఎవ్రీవన్, హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ని మేము ఈరోజు విజయవాడలో స్టార్ట్ చేసినందుకు మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. సో ఇంతకుముందు తెలంగాణలో ఉండే ఇప్పుడు మేము ఆంధ్రాలోకి వచ్చేసాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఆంధ్ర. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి మా ఫ్రెండ్స్ అందరూ అండ్ మా క్లోజ్ ఆల్మోస్ట్ ఆల్ మాకు ఫ్యామిలీ లాగా. సో ఆలీ సార్ వాళ్ళు వచ్చారు, సావిత్రక్క వాళ్ళు, ఆర్యానా, జెసి, హిమజక్క, సో అమృత, ఎవరెవరైతే అందరూ వచ్చారో వాళ్ళందరూ చేతుల మీదుగా ఇది స్టార్ట్ చేసినందుకు మాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిన్ అండ్ హెయిర్ అనమాట. సో మీకు ఎటువంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నా, హెయిర్ ఇష్యూస్ ఉన్నా, యూ కెన్ కమ్ టు అస్. అండ్ మాకు I don't have words, but I'm really happy that we are here. And మీకు ఇది ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, చెప్పండి దట్ వీఆర్ హియర్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మీడియా సోదరులకు నమస్కారం. హెచ్కే పర్మనెంట్ మేకప్ ఇది ఎక్కువ హైదరాబాద్లో పేరు విన్నాను. నేను చాలా పెద్దోళ్ళేమో అనుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నేను మా వైఫ్ వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి ఏమో చైర్లో కూర్చొని డాక్టర్ కూర్చోలేదు. ఏమో మీ నాన్నగారిని పిలువ అన్న, నేనేనండి డాక్టర్ డాక్టర్. ఓ సరే, తర్వాత తను వచ్చాడు. సో ఇద్దరు హస్బెండ్ వైఫ్. సో వీళ్ళు యంగ్ పేర్, కొత్తగా ఇటీవల మధ్యకాలంలో పెళ్లి చేసుకొని ఒక చిన్నది స్టార్ట్ చేసి చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు తెలంగాణలో. ఇది మనం ఎందుకు ఆంధ్రాలో పెట్టకూడదని ఈ రోజున విజయవాడ, అమరావతిలో పెట్టడం జరిగింది. అండ్ అలాగే యంగ్ ఇట్లాంటి డాక్టర్స్కి, టాలెంట్ ఉన్న వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎదుగుతారు. సో ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో వీళ్ళ దగ్గర 40 మంది స్టాఫ్ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఇలా బ్రాంచులు పెట్టుకెళ్తే అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. సో అందుకోసం ఈ రోజున వాళ్ళని ఆశీర్వదించడానికి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. సో కార్తీక్ అండ్ హర్షిత ఇద్దరు ఆల్ ది బెస్ట్. సో ఇట్లాగే ఇంకా మీరు చాలా చోట్ల బ్రాంచులు పెట్టి ఇంకా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. సో ఎందుకంటే వీళ్ళు చూపించే ప్రేమ చాలా అద్భుతమైన ప్రేమ. సో అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం కావాలి అని అడిగి మరీ తెలుసుకొని అందరికీ చేయడం జరుగుతుంది. అందుకోసం వాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఈరోజు విజయవాడ మేమందరం ఇంతమంది మేము ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హెచ్కే పర్మనెంట్ క్లినిక్కి అక్కడ వీళ్ళిద్దరూ చూపించిన ప్రేమ ఎలా కనపడిందంటే నార్మల్ పీపుల్స్ దగ్గరే కాదు, సెలబ్రిటీలు అని కాదు, నార్మల్ పీపుల్స్ అని కాదు, అందరి దగ్గర ఒకేలా బిహేవ్ చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు క్లినిక్లో తీసుకున్నట్టు అనిపించదు, మన ఇంట్లోనే ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. చాలా బెస్ట్ ట్రీట్మెంట్. చాలా ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళాను, నాకు చాలా వరకు క్లియర్ చేశారు. ఇంకా కొన్ని మంత్స్ ఉన్నాయి అంతే నాకు ఇంకా ట్రీట్మెంట్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. ఇంకా ఇలా ఇంకా మీరు ముంబై, ఢిల్లీ, రాజమండ్రి ఇంకా పెట్టుకుంటూనే ఉండాలి. మాలాంటి వాళ్ళం ఉన్నాము. ఓపెన్ చేయడానికి వచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. వాళ్ళు మాకు ఎప్పటి నుంచో పరిచయం. వాళ్ళు చేసే సర్వీసెస్ ఏంటంటే స్కిన్ నుంచి హెయిర్ వరకు అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో వాళ్ళు ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడం మా అందరికీ హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ సర్వీసెస్ తీసుకొని కాన్ఫిడెంట్గా, అందంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. స్కిన్, హెయిర్, లేజర్, వెయిట్ లాస్కు సంబంధించిన అన్ని చికిత్సలు ఒకే చోట అతి తక్కువ ధరకే నగరవాసులకు అందిస్తున్నామని బిలీఫ్ కాస్మెటిక్ హబ్ మేనేజర్ అనిత తెలియజేశారు. అత్యాధునిక అనుభవం కలిగిన వైద్యులతో సేవలను అందిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. బిలీఫ్ కాస్మెటిక్ హబ్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం సత్యనారాయణపురం నందు జరిగింది. ఈ క్లినిక్ నందు స్కిన్, హెయిర్, లేజర్, వెయిట్ లాస్ సంబంధించిన అన్ని చికిత్సలు అతి తక్కువ ధరకే అందిస్తున్నామని బిలీఫ్ కాస్మెటిక్ హబ్ మేనేజర్ అనిత తెలియజేశారు.
అత్యాధునిక అనుభవం కలిగిన వైద్యులతో సేవలను అందిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. అన్ని రకాల వర్గాల వారికి అందుబాటు ధరలలో తమ సేవలను అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. సరికొత్త నూతన విధానాల ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి అన్ని రకాల చికిత్సలు ఒకే చోట అందుబాటులో ఉంచామని తెలియజేశారు. సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ తమ సంస్థకు విచ్చేసి అతి తక్కువ ధరల్లో సేవలను పొందాలని ఆమె కోరారు. కాస్మెటిక్ హబ్లో స్కిన్ అండ్ హెయిర్, లేజర్, స్లిమ్మింగ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తామండి. సో ఏంటంటే డాక్టర్ కాకర్ల విశ్వచరణ్ గారు బిలీఫ్ హాస్పిటల్కి ఎండి అండి. సార్ ఇక్కడ ఇది కాస్మెటిక్ హబ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ డాక్టర్ ప్రతిమ గారు ఆవిడ కాస్మెటాలజీ అండ్ డెర్మటాలజీ మేడం వచ్చేసి డెర్మా మేడం డాక్టర్ గీతా గారు, అండ్ ప్లాస్టిక్ సర్జన్ వచ్చేసి డాక్టర్ విజయ్ కిరణ్ సార్ అండి. ఆయన ప్లాస్టిక్ సర్జన్. ఇక్కడ ఈ ముగ్గురు డాక్టర్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటారు. మా దగ్గర ఏమేమి స్కిన్కి సంబంధించి క్వీసిచ్ హైడ్రా ఫేషియల్ కానివ్వండి, బొటెక్స్, విటిలిగో అండ్ లిప్ లైటనింగ్, మెలస్మాకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండ్ పర్మనెంట్ లిప్స్టిక్ ఇస్తాము, అండ్ ఫేషియల్స్, కెమికల్ పీల్స్, స్కిన్కి రీజనరేషన్ ఎలా వస్తుంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్, అండ్ మైక్రో పిగ్మెంటేషన్స్ అంటే లైక్ లిప్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి అవి కూడా చేస్తాము. అండ్ పర్మనెంట్ లిప్స్టిక్ ఇస్తాము, మైక్రో బ్లేడింగ్ ఇవన్నీ ఇస్తాం. అండ్ పీడిఓ థ్రెడ్డింగ్ ఉంటుందండి. స్కిన్ ఎవరికైతే జారిపోతూ ఉంటుందో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్కిన్ ఆ థ్రెడ్స్తో పైకి కూడా మేము అప్ చేస్తాము. సో లేజర్ ఫేషియల్స్ కూడా చేస్తామండి. ఇక్కడ కార్బన్ పిల్స్ కానివ్వండి, కెమికల్ పిల్స్ కానివ్వండి లేజర్తో చేస్తాము. అండ్ ఫుల్ బాడీ వైటనింగ్ ఇస్తాము, ఫిల్లర్స్ ఇస్తామండి. ఇక్కడ లిప్కి కానీ లేకపోతే బక్కలకి కానీ జాకే కానీ ఫిల్లర్స్ కూడా ఇస్తామండి. ఆ లేజర్స్ వెరికోస్ అంటే ఉబ్బు నరాలు అంటారండి, వాటికి కూడా మేము ఇక్కడ సర్జరీస్ లాంటివి కూడా చేస్తాము. అండ్ లేడీస్కి సంబంధించి వజైనా టైటనింగ్ కూడా చేస్తాము. ఆర్బెరా గ్యాస్ట్రిక్ బెలూన్ అనే ఒక దాంతో మేము వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నామండి. ఏంటంటే మా దగ్గర ఇంతవరకు ఒక 20 మెంబర్స్ వరకు మేము వెయిట్ లాస్ చేసాము. బెలూన్ని స్టమక్లో ఇంజెక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళు ఫుడ్ అనేది కొంచెం తక్కువగా తినటం వల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించి మేము ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎండోస్కోపిక్ స్లీవ్ కూడా చేస్తామండి. బెరియాట్రిక్ సర్జరీస్ చేస్తాము. అండ్ లాప్రోస్కోపిక్ స్లీవ్, లైపోసెక్షన్స్ ఒకటి చేస్తాము. 6 ప్యాక్ కూడా ఇస్తామండి. అండ్ వెయిట్ లాస్ ఇంజెక్షన్ అంటే ఎవరైనా సర్జరీస్ వద్దాం అనుకున్న వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా మేము వెయిట్ లాస్ చేస్తాం. ఇవేమీ హార్మ్ఫుల్ కాదండి పీపుల్కి, సో వాళ్ళు చేయొచ్చు. ఈ ఆర్బెరా గ్యాస్ట్రిక్ బెలూన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. జస్ట్ 1 year వరకు ఆ బెలూన్ స్టమక్లో ఉండొచ్చు. ఆ తర్వాత మనం దాన్ని రిమూవ్ చేస్తాము. వాళ్ళు వెయిట్ లాస్ డ్రాస్టిక్గా తగ్గుతారు. సో హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి మన దగ్గర. హెయిర్కి సంబంధించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది, బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది, అండ్ ఇంకా స్కాల్ప్ రీజనరేషన్ చేస్తూ ఉంటాము. సో బాడీలో ఎక్కడైతే హెయిర్ ఎక్కువగా ఉంటుందో ఆ హెయిర్ కూడా మనం లేజర్తో తీస్తామండి. దాని హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ ఉంటుంది. బిలీఫ్ హాస్పిటల్స్ స్టార్ట్ చేసింది 1 year బ్యాక్ అండి. సో మనం 4-5 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో ముందుకు వచ్చాం విజయవాడలో. సో ఇదొక ఇన్స్టిట్యూట్ లాగా మనం స్టార్ట్ చేసాం. బిలీఫ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. లేటర్ ఆన్ బిలీఫ్ డెంటల్ స్టార్ట్ చేసాం. తర్వాత బిలీఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసాం. సిటీ స్కాన్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ అక్కడ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ బిలీఫ్ మెడ్ స్కూల్ అని చెప్పి సిమ్యులేటెడ్ ట్రైనింగ్స్ అని చెప్పి మన యొక్క డాక్టర్స్కి హ్యూమన్ మోడల్స్ మీద సేమ్ ఎమర్జెన్సీ ప్రొసెస్ అని నేర్పిస్తున్నాం. లైక్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా, కాలేజ్ లాగా. సో ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ అన్నీ ఇక్కడ నేర్చుకుంటున్నారు. తర్వాత రీసెంట్గా ఈరోజు మనం కొత్తగా బిలీఫ్ కాస్మెటిక్ హబ్ సెలబ్రిటీ సీక్రెట్స్ అని చెప్పి ఎస్థెటిక్స్ మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సత్యనారాయణపురంలో. ఈ కాస్మెటిక్ సెలబ్రిటీ సీక్రెట్స్ అనేది మా యొక్క పైలట్ ప్రాజెక్ట్. ఇది మా డ్రీమ్ కూడా. ఎందుకంటే ఎవరికైనా సరే ఈ సెంటర్లో ఏంటంటే సెలబ్రిటీలా ఉండాలి అనే కోరిక ఉంటుంది, కానీ ఆ చేసే పద్ధతులు మన దగ్గర లేకపోవడం వల్ల సదుపాయాలు చాలామంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ నేను మా మనసులో పెట్టుకొని మనం ఏం చేసామంటే కొత్తగా కాస్మెటిక్ సెంటర్ని ఓపెన్ చేసాం. ఈ కాస్మెటిక్ సెంటర్లో మన దగ్గర అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. లైక్ మొదలు పెట్టుకుంటే అందం కాడ నుంచి, బరువు కాడ నుంచి అన్నిటిలో మనం వీటిలో అందరు డాక్టర్స్తో మనం ముందుకు వచ్చాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిలీఫ్ కాస్మెటిక్ సెంటర్లో మెయిన్ థింగ్ మనం చేసేది ఏంటంటే లేజర్స్ అండి. స్కిన్ లేజర్స్, ఫేస్కి అండ్ హెయిర్ రిమూవల్స్ అండ్ డెంటల్స్ అండ్ క్రౌన్స్ చేస్తున్నాం. ఇంకా అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, ఫేస్కి పిఆర్పీస్, అలాగే ఫేషియల్ లేజర్స్ చేస్తున్నాం. నెక్స్ట్ మన దగ్గరకు వచ్చేసరికి వెయిట్ లాస్కి గ్యాస్ట్రిక్ బెలూన్ ఒకటి చేస్తున్నాం. వితౌట్ ఎనీ సర్జరీ లేకుండా బరువు తగ్గిస్తున్నాం. అలాగే మన దగ్గర ఒక సెలబ్రిటీకి కావాల్సిన ప్రతి ఒక్క లుక్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో మన యొక్క ఇంటెన్షన్ ఉండి దాన్ని ముందుకు తీసుకొచ్చాం. సో ఒక్కసారి మన సెంటర్కి విజిట్ చేయగలిగితే మనకి ఇక్కడ ఉన్న ప్రతి డీటెయిల్ మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనకి
ఈ సదుపాయాలు ఉంటాయా అనే డౌట్ కూడా ఉంటుంది. లైక్ మనకి ఒక సెలబ్రిటీలా ఉండాలంటే లైక్ హెయిర్ ఉండాలి, స్కిన్ టోన్ ఉండాలి, టెక్స్చర్ ఉండాలి, అలాగా ప్రతి థింగ్ని మనం ఇక్కడ చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇక్కడ మ్యారేజెస్, బ్రైడల్స్ ఇవి కూడా మేకప్స్ ఇవి కూడా చేస్తున్నాం. అండ్ మన క్లయింట్స్కి కొత్తగా మనం ఏం చేసామంటే గ్రూమింగ్ ఫెసిలిటీస్ని కూడా అవైలబిలిటీ చేయించాం ఇక్కడ. సో వాళ్ళు బయటికి వెళ్లకుండా అన్ని సదుపాయాలతో మనం ఈ సెంటర్ లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఫర్ విజయవాడ, ఐ థింక్ సో. సో నౌ వీఆర్ ఇన్ సెటప్ ఆఫ్ కాస్మెటిక్స్, డెంటల్స్ and aesthetics. Along with that we also have a center for 24/7 emergency. So మీ అందరూ బిలీఫ్ ఫ్యామిలీలో మెంబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. సేవా కార్యక్రమాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సేవా సంఘం ఎప్పుడూ ముందు ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మూర్తి అన్నారు. కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర కార్యాలయం నందు ఉచిత నేత్ర వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజొళ్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మూర్తి ఆధ్వర్యంలో కోలా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ప్రముఖ వైద్య నిపుణులు విజయ్ కుమార్ సారథ్యంలో ఉచిత ఆధునిక నేత్ర వైద్య పరీక్షా శిబిరాన్ని మొగల్రాజపురంలోని ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సేవా సంఘం కేంద్ర కార్యాలయం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మాడేపూడి పురుషోత్తం హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లజోళ్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సంఘం తరపున ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, దానిలో భాగంగానే నేడు నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ రోజున చాలా శుభదినం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మరి సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ మూర్తి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోలా డాక్టర్ గారు డాక్టర్ విజయశేఖర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా చింతన్న గారు, సుబ్రహ్మణ్యం గారు మా కమిటీ ద్వారా ఈ రోజున మెంబర్ ఆఫ్ డాక్టర్స్ చాలామంది డాక్టర్స్ కూడా వచ్చి మా సంఘం తరపున సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ ఏదైనా ముందుకు వెళ్ళాలంటే విద్య, వైద్యం అన్నీ ముందుంటేనే వెళ్తుందని మీ అందరికీ తెలిసిన విషయమే. దీనిలో పరిగణంగా మేమంతా కూడా గతంలో రకరకాల ప్రోగ్రాములు చేస్తుంటే కూడా ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచన వచ్చింది మా సేవా సంఘానికి. వైద్యంలో కూడా ఉచిత సేవ చేసి నిరుపేదలకైనటువంటి పేదలకి వైద్యం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో, కొత్త ఆలోచనతో, మూర్తి గారి ఆలోచనతో డాక్టర్ గారిని కలిసి వాళ్ళకి సంబంధించిన డాక్టర్స్ అందరిని కూడా తీసుకొని ఇవాళ మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజున చాలా మంచి రోజు కూడా మంచి రోజు, ఫ్రెండ్స్ డే శుభ సందర్భంలో మొదలుపెట్టాము. రాబోయే రోజుల్లో కూడా ఈ మెడికల్కి సంబంధించి రకరకాల ఇంకా ముందు ప్రోగ్రాములు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి అందరికి కూడా సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మన మూర్తి గారి అధ్యక్షతన కుమ్మరి శాలివాహన సంస్థ వారు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని, మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపును ఆసరా తీసుకొని చైర్మన్ గారు ఇలాగా కంటి చికిత్స ప్రారంభం చేస్తున్నారు. దీనికి నెమ్రా మెడికల్ కాలేజీ నుంచి దాని వ్యవస్థాపకులు చైర్మన్ గారి ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్స్ వచ్చారు. అలాగనే మాంటిసోరి కోటేశ్వరమ్మ గారు పెట్టిన కాలేజీ నుంచి డాక్టర్ సుజాత గారు పంపించిన విద్యార్థులు కూడా వచ్చారు. నేను డాక్టర్ కోలా విజయశేఖర్ అండి. మొన్నటి వరకు గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా చేసి ప్రస్తుతం ఆల్మైటీ నర్సింగ్ హోమ్ భవానీపురం అక్షయ కంటి ఆసుపత్రిలో ఉన్నారు. ఈ సందర్భంగా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి నేను ప్రభుత్వం తరపున డాక్టర్గా వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 ప్రస్తావన తీసుకొచ్చి వారు ఒక డాక్టర్గా వైద్యం పట్ల చూపించిన ప్రేమకి, మక్కువకి ఎంతో అభినందిస్తూ సార్కి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఆ రోజు నుంచి మేము ఇంటింటా వైద్యం ఊరంతా ఆరోగ్యం అని స్థాపించాం. దానికి మా రత్నకుమారి గారు రండి మేడం, రత్నకుమారి గారు మా ఆదిత్య ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి. వీళ్ళందరూ సహకారంతో మేము ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ప్రతి ఇంటికి జూనియర్ డాక్టర్స్ వెళ్ళి వాళ్ళకున్న కంప్లైంట్స్ అన్నీ రాసి వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి, అలాగనే నిమ్రా హాస్పిటల్కి కానీ ఎక్కడైనా స్వచ్ఛంద హాస్పిటల్ కానీ ఇలా మా మూర్తి గారి ఆధ్వర్యంలో ఎన్నో చోట్ల మెడికల్ క్యాంపులు చేస్తున్నాం. కాబట్టి మేము మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీరు సహకరించండి. ఇంటింటా వైద్యం ఊరంతా ఆరోగ్యం. ఒక ఊరిలో 250 గడప ఉంటుంది. ఆ గడపలో ఎంతమందికి సుస్థితిలో ఉన్నారు చేస్తున్నాం. అలానే కాకుండా సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్కి నేను సెక్రటరీ. ఆ కార్యక్రమాన్ని మూర్తి గారు రాజ్భవన్లో దగ్గరుండి చూస్తున్నారండి. ప్రాణాపాయ పరిస్థితులు అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ సర్వేంద్రియానాం నయనం ప్రధానమైనటువంటి ముఖ్య లక్ష్యంగా
ఈ రోజున కుమ్మరి శాలివాహన సేవా సంఘం వారికి మరి ఉచిత నేత్ర శిబిరాన్ని ప్రారంభించి వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు అట్లాగే సలహాలు సూచనలు ఆపరేషన్స్ ఏమైనా ఉంటే తక్కువ ఖర్చు చేయడానికి సేవా సంఘం తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కార్పొరేషన్ చైర్మన్ గారికి, డాక్టర్ గారికి అందరికీ కూడా శుభాభివందనం. చేసినటువంటి కుమ్మరి శాలివాహన సోదర సోదరిమణులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి మా ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సేవా సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరానికి విచ్చేసిన డాక్టర్లకు, అలాగే మా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ మండేపూడి పురుషోత్తం గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని మంటకలిపే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సెంట్రల్ టీడీపీ మహిళా నాయకులు పేర్కొన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎంపీ గోరంట్ల మాధవ్ను వైసీపీ పార్టీ నుండి బహిష్కరించాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయించి అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ కీచక పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ వికృత చేష్టల నేపథ్యంలో సెంట్రల్ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో సింగినగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం దగ్గర వినూత్నంగా నిరసన ధర్నా నిర్వహించారు. ఎంపీ మాధవ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను తెలుగు మహిళలందరూ చెప్పులతో చితకబాది అనంతరం ఆ ఫ్లెక్సీలను నిప్పంటించి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ మాట్లాడుతూ మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని మంట కలిపే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మొన్న అరగంట అంబటి రాంబాబు, నిన్న గంట అవంతి శ్రీనివాస్, నేడు దిగంబర స్వరూపం చూపించిన ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర మహిళలకు రక్షణ ఎలా కల్పిస్తాడో ప్రజానికానికి చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ఇంత జరిగినా నోరు మెదపకపోవటం అతని నిజ స్వరూపానికి దాగి ఉన్న ఎజెండాకు నిదర్శనమన్నారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా నిపుణుల దగ్గరకు వీడియోలు పంపి వాస్తవాలు తెలుసుకుంటున్నామని దాటవేత ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేకుండా పోయింది, రాష్ట్ర ప్రజలకి రక్షణ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూటవే దూరంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది. స్వతంత్రం వచ్చిన రోజు ఒక బీటెక్ అమ్మాయిని నడి రోడ్డు మీద అత్యాచారం చేయడం జరిగింది. ఒక తల్లి వయసున్నటువంటి ఒక మహిళని జగన్మోహన్ రెడ్డి సొంత ఊరిలో ఆ అమ్మలాంటి వయసున్న ఆవిడ మీద అత్యాచారం చేయడం జరిగింది. అలాంటి పోరంబోకులు మద్యం సేవించి గంజాయి, డ్రగ్స్, హెరాయిన్స్ దానికి అలవాటు పడి అలాంటి అత్యాచారాలకు పాల్పడ్డారు. అవన్నీ వదిలేయడం వల్ల మొన్న అంబటి రాంబాబు గంటకొస్తావా, గంటలో పంపిస్తా ఆనాడు చెప్పినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం బాధ్యత, సీఎం పదవిలో ఉండి ఆయన మీద చర్య తీసుకొని ఉండుంటే మరలా అవంతి శ్రీనివాస్ అరగంట వస్తావా, అరగంటలో పంపించేస్తా అనే రికార్డ్స్ రాష్ట్ర ప్రజలు వినేవాళ్ళు కాదు. ఆ తర్వాతనైనా అవంతి శ్రీనివాస్ పైన చర్య తీసుకొని ఉండుంటే ఈ రోజు 4 రోజులు అవుతుంది. గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంటు సభ్యుడై ఉండి సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, నిజాయితీ, ఒక కట్టుబడి, ఆడబిడ్డల మీద గౌరవం, ప్రేమ, ఆప్యాయత అనేవి మరిచిపోయి తల్లికి, చెల్లికి, పెళ్ళానికి తేడా తెలియకుండా ఒక ఆడబిడ్డని ఒంటి మీద నూలిపోగు దుస్తువు కూడా లేకుండా సోషల్ మీడియాలో మనం చూసాం, టీవీలలో మనం చూసాం, వస్తువు నూలిపోగు వస్తువు కూడా లేకుండా ఆడబిడ్డతో వీడియో కాల్ మాట్లాడి ఎంత అసభ్యకరంగా, ఎంత అసభ్య పదజాల బూతు మాటలతో మనం అన్ని చూసాం. చిన్న పెట్టుబడిదారులతో, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనే ఉద్దేశంతో మురారి క్రియేషన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మురారి క్రియేషన్స్ సభ్యత్వం కావాలనుకునేవారు యూట్యూబ్ ఛానల్, ఈమెయిల్కు దరఖాస్తు చేయవలసిందిగా మురారి క్రియేషన్స్ అధినేత కేవీ విరాట్ కోరారు. నగరంలోని ఓ హోటల్ నందు 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెట్టుబడిదారులతో, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనే ఉద్దేశంతో మురారి క్రియేషన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మురారి క్రియేషన్స్ అధినేత కేవీ విరాట్ మాట్లాడుతూ ఆసక్తి ఉన్నవారికి అవకాశం కల్పించి తమ సంస్థ చిన్న పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. మురారి క్రియేషన్స్ సభ్యత్వం కావాలి అనుకునేవారు యూట్యూబ్ ఛానల్, ఈమెయిల్కు దరఖాస్తు చేయవలసిందిగా కోరారు. చిన్న పెట్టుబడిదారులకు కలుపుకొని పెద్ద హీరోలతో సినిమా చేయడం తమ సంస్థ ఉద్దేశమని తెలిపారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత సమైక్యాంధ్ర ప్రకారం నేను గమనించింది ఏంటంటే 23 డిస్ట్రిక్ట్స్ అందరికీ మహేశ్వర్తో సినిమా తీయాలి అనే అందరికీ కోరిక ఉంది. సో అందరూ ఆయన రీచ్ అవ్వలేరు. సో అప్పుడు నా ప్లానింగ్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి
సో పెద్ద మొత్తంతో ఒక సినిమా తీయాలి. సో ఆలోచన అయితే మాకుంది, అది అందరికీ రీచ్ అవ్వాలి. దాంట్లో మెయిన్ ఏంటంటే ఆ పెట్టుబడికి వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. సో అవి సిద్ధపడి అని రావాలని మా కోరిక. దానికోసమే మా వీడియోలో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ప్లానింగ్ ఏంటి, ఇప్పుడు ఏంటి సమస్య ఏంటంటే టికెట్స్ డిఫరెంట్ ప్రాబ్లం నుంచి ఫైట్ జరుగుతుంది. మా మూవీ ఏంటంటే సకుటంగా సమేతంగా అందరికీ రీచ్ అవ్వాలని మా ఉద్దేశం. ఇప్పుడు ఈ మార్కెటింగ్ ప్రజల వద్దకు పాలన, ఈ మార్కెటింగ్, అలాగే మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రేక్షకుల వద్దకి సినిమా. అది సినిమా థియేటర్లో చూడండి, ఓటీటీలో చూడండి, యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఎవరికైనా ఒకేసారి రిలీజ్ చేస్తాం మొత్తం. సో ఆ ప్రేక్షకుడు ఎక్కడైనా సరే, సో ఆ వర్క్ ఎవరికి అందరికీ రీచ్ అవ్వాలని మా ప్లానింగ్ అండి. సో 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇలాగ ఫ్రీగా ఆలోచించలేరు కదా. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఐపీటీయూసీ ఆధ్వర్యంలో కమిషన్ బీపీ మండల్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నివాళి సభ జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీసీ కమిషన్ అమలు చేయాలని, రిజర్వేషన్లు అమలు, భూమి లేని రైతులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్లతో సదస్సును నిర్వహించినట్లు పేర్కొన్నారు. పలు ప్రజా సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో సూచనలు, సలహాలు అందజేశారన్నారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అలాగే ప్రజాస్వామ్యవాదులు, సామాజిక కార్యకర్తలతో మొరార్జీ దేశాయ్ గారికి, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ గారికి, విపి సింగ్ గారికి, అలాగే బీపీ కమిషన్ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సభ నిర్వహించాం. ఈ సభలో ముఖ్యంగా ఈ సదస్సుకి గౌరవ అధ్యక్షులుగా మహేష్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు. బీసీ కమిషన్ అమలు చేయాలని చెప్పి, రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, భూమి లేని పేదలకి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈ సదస్సుని నిర్వహించాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. ఏపీ సీఎం జగన్ సహా అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరు. వైసీపీ పాలనలో యువత తప్పుదారుల్లోకి పోతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవేదన. యువతకి ఉపాధి, ఉద్యోగాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. నగరంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు. 360 మీటర్ల పొడవున్న జాతీయ జెండాతో విద్యార్థులు 1 టౌన్ వీధుల్లో ర్యాలీ. ఎంపీ గోరంట్ల మాధవ్ చిత్రపటాలను చెప్పులతో కొడుతూ తెలుగు మహిళా నాయకురాళ్లు నిరసన. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.